హాయ్ అండి. నిన్న మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ చూసాం కదండీ! ఈరోజు బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్లాత్ అనేది ఓపెన్స్ మన వైపు ఉండాలండి. ఫోల్డింగ్ అనేది అటువైపు ఉండాలి. బ్యాక్ పార్ట్‌ని ఇలా క్రాస్‌గా పెడదామండి. ఇలా క్రాస్‌గా పెట్టి చుట్టూరు మార్క్ చేసుకుందాం. ఇలాంటిది ఒకటి ఉంటే మనకి చాలా బాగుంటుందండి. ఇట్లా పెట్టుకొని ఇట్లా రఫ్ చేయండి. ఇట్లా ఇప్పుడు ఈ పార్ట్ తీసేయచ్చు. మీకు కనిపిస్తుందండి, ఇక్కడ మార్క్ పడిపోయింది. ఇప్పుడు ఈ మార్క్కి స్ట్రైట్గా ఇట్లా లైన్ గీసేయచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ లోత్ తీసుకుందాం. లోత్ వచ్చి 0.5 ఇంచ్ అండి. ఇక్కడ ఒక లైన్ వేసుకొని లోత్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ తగ్గించాలండి. ఈ 2 ఇంచెస్ ఎందుకు తగ్గించాలంటే మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదండి ఫ్రంట్ పార్ట్ లో, దానికోసం అనమాట. కింద నుంచి 2 ఇంచెస్, అట్లా అదే 2 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టాలి. ఇక్కడ ఒక లైన్ వేసుకుందాం. నెక్ నేను ఖర్చు కాకుండా 6 ఇంచెస్ పెడుతున్నానండి. మనకి ఖర్చు ఇక్కడ 1/2 ఇంచ్ కదా, లైన్ వేద్దాం. ఫ్రంట్ నెక్ నేను 6 తీసుకుంటున్నానండి. ఇక్కడ ఒక లైన్ వేద్దాం. నెక్ వెడల్పు 2.75 తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఒక మార్క్ చేద్దాం. ఇలాంటి స్కేల్ ఉంటే మామూలుగా మనం బ్యాక్ పార్ట్ లో ఇలా పెట్టుకొని మనం లైన్ తీసుకున్నాం కదా, నెక్ కి మాత్రం ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పుకొని ఇలా పెట్టుకోవాలండి. తీసుకుంటే మనకి రౌండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డాట్ వస్తుంది కదండి, ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎందుకు మార్క్ చేసుకోవాలంటే మనకి ముందు చెస్ట్ ఉంటుంది కదా, మీడియం గా ఉన్న వాళ్ళకేమో 1/2 ఇంచు, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి అప్పుడు మనకి జాకెట్ అనేది పైకి లాగినట్టు లేకుండా కిందకి జారిపోకుండా ఉన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు 30 సైజ్ అంటే ఇది నార్మల్ బ్లౌజ్ అనండి. నేను 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదండి, ఆ షేప్ రావడానికి 2.5 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ మనకి డాట్ వస్తుంది కదండి, ఈ డాట్ వెడల్పు ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 తీసుకుంటున్నానండి. హెవీగా ఉన్నప్పుడు మాత్రం ఈ సైజ్ అనేది పెరుగుతుందండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ వేయండి. ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదండి, ఇక్కడ మనకి ఇవి కొంతమందికి చాలా పెద్దగా వచ్చేస్తాయి, కొంచెం చాలా తక్కువగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ నుంచి 1 ఇంచ్ తగ్గించుకోవాలండి. 1 ఇంచ్ తగ్గించినా కూడా మనకి ఎక్కువ అనిపిస్తే ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మొత్తం 1.5 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ తగ్గిస్తున్నాను. అంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఇదే షేప్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ చిన్న చిన్న లైన్ పెడతాం. మనకి ఊక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత కొంతమందికి మిడిల్లో గ్యాప్ వస్తుందండి. ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది, ఇక్కడ అవసరం లేదండి, ఇక్కడ అనేది మనం కొంచెం 1/2 ఇంచ్ అంత పెట్టుకొని ఈ స్ట్రైట్ ఒక లైన్ వేసుకుందాం క్రాస్ గా అనమాట. ఈ ఖర్చు నుంచి ఈ ఖర్చు లైన్ కి కలిపేద్దాం. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందామండి. ఇప్పుడు మెయిన్ డాట్ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇది 2.5 కదా అండి, 2.5 దగ్గరికి ఇట్లా మడత వేయండి. ఇలా మడత వేస్తే ఇక్కడ మిడిల్ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక లైన్ వేయండి. మెయిన్ డాట్ పొడవు 2.5 ఉంటుందండి.
మెడపట్టికి స్టిచ్చింగ్ చేస్తాం కదండి, దానికి మనం ఖర్చు కావాలి కాబట్టి పావించ్ అంతా వదిలేద్దాం. మనం ఇక్కడ పావించ్ వదిలేసి టేప్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలవండి. మనకి ఇక్కడ 4.75 ఇంచెస్ ఉందండి. కరెక్ట్గా ఇలా పెట్టుకుంటే మనకి ఇక్కడ ఒక మిడిల్ పాయింట్ వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేద్దాం. ఈ పాయింట్ పొడవు 2.5 అండి. ఇటువైపు పావించ్, ఇటువైపు పావించు. ఇప్పుడు చంక దగ్గర ఉండే డాట్ తీసుకున్నాం. చంక దగ్గర డాట్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఒక లైన్ ఉంది కదండి, ఆ లైన్ దగ్గర ఇట్లా స్కేల్ పెట్టండి. స్కేల్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ కలుస్తుంది కదా, ఇక్కడ ఒక లైన్ వేయండి. ఇక్కడ ఒక లైన్ వేసిన తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి యువతలకి ఒక పావించ్ అంతా లైన్ వేయండి. లైన్ వేసి ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ కలపండి ఇట్లాగా. ఈ డాట్ పొడవు 3.5 అండి. ఇప్పుడు ఇటు పావించు, ఇటు పావించు అనమాట. మీ దగ్గర ఇలాంటిగానే ఉంటే అండి, దీని మీద ఇలా రఫ్ చేసుకోవచ్చు. మనం ఇలా రఫ్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే అవతల వైపు కూడా మనకి మార్క్ అనేది పడిపోతుంది. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి ఇలాగా. చూసారా, మార్క్ పడిపోయింది. ఇదేనండి 30 సైజ్ నార్మల్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండ్ కటింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.